హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ. జాయిన్ అయిన అడ్మిషన్ లెటర్ని తీసుకువచ్చి రోహిణి ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా, బాలు మళ్ళీ సుగుణమ్మ దగ్గరకైతే వెళ్తారు. వెళ్ళింతర్వాత అప్పుడే సుగుణమైతే ఇలా అంటూ ఉంటుంది. మా అమ్మాయి నన్ను, చింటూని తన దగ్గరికి తీసుకువెళ్ళిపోతుంది బాబూ. తన కొడుకుని వేరే వాళ్లకి దత్త ఇవ్వడం తనకి ఇష్టం లేదు. అలాగే వాళ్ల అత్తగారి ఇంట్లో తన గురించి నిజాలన్నీ బయటపెట్టేసిందట. అందుకని వాళ్లు కూడా తన గతం గురించి మొత్తం తెలుసుకొని మా అమ్మాయి చేసిన తప్పుల్ని క్షమించి నన్ను అలాగే చింటూని కూడా అక్కడికి తీసుకురమ్మని చెప్పారంట. అందుకని మేము ఆ ఊరు వెళ్ళిపోతున్నాం బాబూ అని సుగుణమైతే అంటుంది. ఆ మాట విని ఎంతో బాధపడుతూ ఉంటారు బాలు, మీనా. సుగుణమైతే అంటూ ఉంటుంది, నాకు తెలుసు బాబూ, చింటూని కన్నబిడ్డలాగా చూసుకోవాలని మీరు ఎన్నో కలలు కనుంటారు. కానీ ఏ రోజైతే మా అమ్మాయి మారుతుందని రోజుకోసం ఎదురుచూశానో ఆ రోజైతే వచ్చేసింది. నా కూతురు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తన బిడ్డని తనే చూసుకుంటానంటోంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, నా కూతురికి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదట. అందుకని ఉన్న కొడుకుని తన ఇంటి కొడుకుగా మార్చుకోవాలని తన భర్త కూడా అనడంతో వాళ్లే మళ్ళీ దత్తత చేసుకొని పూర్తిగా వాళ్ల కొడుకుని చేసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అప్పుడే బాలు అయితే, పర్వాలేదమ్మా, ఎక్కడున్నా కూడా మీరు, చింటూ ఇద్దరూ కూడా సంతోషంగా ఉండాలి, అదే మేం కోరుకుంది అని అంటూ ఉంటాడు బాలు. జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా, వచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. మీనా అయితే చాలా బాధపడుతుంది. ఎందుకు మీనా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, మనం అనుకుంటే సరిపోదు మీనా, వాళ్ల అమ్మకి కూడా కొడుకుని మనకి ఇవ్వాలని ఆలోచన ఉండాలి కదా. ఏ తల్లికైనా కొడుకుని దూరం చేసుకోవాలని అనుకోరు కదా అని అంటూ ఉంటే, అప్పుడే మీనా అయితే, మీరు చెప్పింది కూడా కరెక్టేనండి. ఆ తల్లికి వేరే వాళ్లకి దత్తత ఇవ్వాలనే ఆలోచన సరైనది అనిపించి ఉండదు. అందుకనే తను తన కొడుకుని తనే చూసుకుంటోంది. నిజంగా నాకిది మంచి విషయమే. కానీ చింటూ విషయంలో నేను చాలా ఆలోచన చేశాను. అవన్నీ కూడా రివర్స్ అయిపోయాయని కొంచెం బాధగా ఉంది అని మీనా అయితే అంటూ ఉంటుంది. తర్వాత మీనా, బాలు ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు. వెళ్ళింతర్వాత అప్పుడే సత్యమైతే, ఏమైందిరా వెళ్ళిన పని అని అడుగుతూ ఉంటే, నాన్నా, చింటూని వాళ్ల అమ్మ తీసుకువెళ్ళిపోతోంది. అక్కడే స్కూల్లో కూడా జాయిన్ చేసేశారంట. అంటే వాళ్లే అత్తగారితో మాట్లాడి అంతా కూడా ఒప్పించుకొని వాళ్ల అమ్మని, చింటూని కూడా తీసుకువెళ్ళిపోతోంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇదంతా కూడా చాటుగా రోహిణి వినేసి చాలా అంటే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే మీనా అయితే, అవును మావయ్యా, మళ్ళీ చింటూ తన కన్నతల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. వాళ్లది పెద్ద కుటుంబమేనంట. చింటూ అక్కడ ఆనందంగా ఉంటాడని సుగుణమ్మగారి మాటల్లో అనిపించింది. మేం కూడా వచ్చేశాము అని అంటూ ఉంటుంది మీనా. చూడమ్మా, మీ ఆలోచన చాలా గొప్పది. కాని మన కన్నబిడ్డల్లాగా పరాయి బిడ్డలు ఉండరు కదా. కాబట్టి ముందు మీరు మీకు అంటూ ఒక సొంత బిడ్డని కనండి అని అంటూ ఉంటాడు సత్యమైతే. అలాగే మావయ్యా అని చెప్పి లోపలికైతే మీనా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే రోహిణి అయితే గదిలోకి వెళ్లి సుగుణమ్మకి ఫోన్ చేస్తుంది. అమ్మా, థ్యాంక్స్ అమ్మా, నేను చెప్పమన్నట్టే చెప్పావు. మీనా, బాలు నీ దగ్గరికి కాని, చింటూ దగ్గరికి కాని అస్సలు కూడా రారు అని అంటూ ఉంటుంది రోహిణి. ఏమోని, వాళ్లని చూస్తుంటే నాకు చాలా జాలి వేసింది. చింటూనేని దత్తత చేసుకొని సొంత బిడ్డలాగా చూసుకోవాలనుకున్నారు. కాని నువ్వు చెప్పమన్నట్టు చెప్పేసరికి ఎంతో బాధపడ్డారు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. పర్వాలేదమ్మా, బాధపడితే ఏముంది, నాకు గండం తప్పింది అని అంటూ ఉంటే, అప్పుడే సుగుణమైతే, మరి చింటూని ఎప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తున్నావు అని అడుగుతుంది. నిన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తానమ్మా, ఇక్కడ ఇల్లు చూస్తున్నాను, ఆ ఇంట్లోనే ఉందురుగాని అని అంటూ ఉంటుంది రోహిణి. మేం కూడా అక్కడికా? మళ్ళీ మేము అక్కడికి వస్తే నీకేమన్నా ప్రాబ్లం అవుతుందేమో అమ్మా అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. ఏం ప్రాబ్లం అవ్వదమ్మా, ఏమీ కాదు, నేను చూసుకుంటాను కదా అని రోహిణి అయితే చెప్తుంది. తర్వాత మీనా అయితే చింటూ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు మీనా ఆలోచిస్తావు? జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకునే కన్నా జరగబోయేదాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలాంటి రోజుల్లో మనకి సంతోషం ఉంటుందో అవన్నీ చూసుకోవాలి. కాని ఇప్పుడు నువ్వు బాధపడి ప్రయోజనం లేదు. వాడు తన కన్నతల్లి దగ్గరికి వెళ్తున్నాడు, అది ఆనందం అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే బాలుని పట్టుకొని ఇమోషనల్ అయితే అవుతుంది. తర్వాత మీనా అయితే,
పువ్వులు డెలివరీ ఇవ్వడానికైతే వెళ్తుంది. అలా వెళ్ళింతర్వాత ఒకళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఎవరింటికో కాదు, ఎక్కడైతే అడ్మిషన్ తీసుకుందో చింటూనీని జాయిన్ చేద్దామని రోహిణి ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఇంటికైతే పువ్వులు తీసుకుని వెళ్తుంది మీనా. అప్పుడే ఇక ప్రిన్సిపల్ వాళ్ల అమ్మ అయితే మీనాతో చాలా బాగా మాట్లాడుతుంది. అమ్మా మీనా, ఈ పూలు ఈరోజు లేటైనా ఏంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదు పిన్నిగారు, కొంచెం ఆలస్యమైంది అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో ఇక అడ్మిషన్ రాస్తూ ఉన్న ఆ టేబుల్ మీద ఉన్న పేపర్ కాస్త మీనా దగ్గరికి వచ్చి పడుతుంది, ఫ్యాన్ వేయంగాలనే. అప్పుడే ఇక మీనా అయితే, అయ్యో పేపర్స్ ఎగిరిపోతున్నాయి అని ఆ పేపర్ అయితే పట్టుకుంటుంది. అలా పేపర్ పట్టుకోంగాల్నే చింటూ ఫోటో అయితే ఉంటుంది. ఇక చింటూ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. కాని తనకి చదవడం రాదు కాబట్టి తనకి ఏముందో తనకి అర్థం కాదు. అప్పుడే పక్కనే ఉన్న ప్రిన్సిపల్ వాళ్ల అమ్మని అడుగుతూ ఉంటుంది, అమ్మా ఏంటిది ఈ అబ్బాయి ఫోటో ఇక్కడ పెట్టారేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం జరగడమేంటి మీనా, ఏమీ జరగలేదు, ఆ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేశారు, అందుకనే ఆ ఫోటోని అడ్మిషన్ కదా, లెటర్ కాబట్టి అక్కడ తగిలించారు అని అంటూ ఉంటే, ఈ అబ్బాయిని ఎవరు జాయిన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది మీనా. అవన్నీ మా అమ్మాయే చూసుకుంటుంది కదా, మా అమ్మాయినడుగు, అదిగో అక్కడే కూర్చుంది కదా అని అంటూ ఉంటుంది ఆమె. అప్పుడే స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికైతే వెళ్లి ఈ అబ్బాయిని ఎవరు జాయిన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది మీనా. మీకు బాగా తెలుసా వీళ్ళు అని ప్రిన్సిపల్ అడగడంతో, అవును మేడం తెలుసు అని మీనా అయితే చెప్తుంది. ఇదిగో రిజిస్టర్లో వాళ్ల అమ్మ పేరు కూడా రాసింది, ఆమె ఫోటో కూడా ఉంది, చూపిస్తాను ఉండు అని ఆ రిజిస్టర్నైతే మీనాకి ఇస్తుంది. ఇక మీనా అయితే రిజిస్టర్ని చూడంగాల్నే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. మీనా ఇక షాక్ అయిపోతూ చింటూ కన్నతల్లి రోహిణి అని నిజాన్ని తెలుసుకుంటుంది. ఇక నిజం తెలుసుకొని అలా స్టన్ అవుతోంటే, ఇన్ని రోజులు కూడా రోహిణి మా ఇంటిని మోసం చేసింది, తనకి ఆల్రెడీ పెళ్ళై చింటూ కూడా ఉన్నాడు, కాని తనకి మొదటి పెళ్లిలాగా మనోజ్ని మోసం చేసి పెళ్లి చేసుకుందాం, ఈ మనోజ్ ఈ రోహిణిని కోటీశ్వరాలు అని వాళ్ల అమ్మ చెప్పేసరికి పెళ్లి చేసేసుకున్నాడు, ఇంత గుడ్డిగా నమ్మిస్తోందా అని వెంటనే నాకిదొక కాఫీ ఇస్తారా అని అంటూ ఉంటే, ఇస్తాను అని తీసుకుంటుంది మీనా అడ్మిషన్ లెటరైతే. తీసుకొని ఇక ప్రభావతి దగ్గరికి వెళ్లి, రోహిణి మనల్ని మోసం చేసింది అత్తయ్యా, ఆ రోజు తను సెకండ్ ప్రెగ్నెన్సీ కోసమే హాస్పిటల్కి వెళ్ళింది, అది కూడా ప్రెగ్నెంట్ పోతే కాదు, తనకి 6 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది మీనా ప్రభావతితో. ఏంటే మళ్ళీ నా కోడల్మీద నిందవేయడానికి మరొక నాటకం వేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నిందకాదత్తయ్యా, నిజమిది అని చెప్పి ఇక వెంటనే అడ్మిషన్ లెటర్ని చూపిస్తుంది. దాంట్లో ఇక రోహిణి ఫోటో, చింటూ ఫోటో ఉంటుంది. రోహిణి చింటూకి కన్నతల్లి అనడానికి ఇదే సాక్ష్యం. ఇక్కడ స్కూల్లోనే ఆ పిల్లాడిని జాయిన్ చేసింది, తల్లి కింద తన ఫోటోని అలాగే తన సంతకం కూడా చేసింది, చూడండి అని చూపిస్తుంది. ఇక అది చూసేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటే నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే, కళ్ల ముందు ఇంత పెద్ద సాక్ష్యం కనిపిస్తూ ఉంటే నిజమా అని అడుగుతారేంటత్తయ్యా, రోహిణి మిమ్మల్ని మోసం చేసింది, కోటీశ్వరాలు అని, మొదటి పెళ్లని, మనోజ్ని ప్రేమించానని చాలా పెద్ద మోసం చేసింది, అందుకనే మీరు ఎన్నిసార్లు తన పుట్టింటి గురించి అడిగినా, మలేషియా నుంచి వాళ్ల నాన్నని రమ్మన్నా, వాళ్ల మావయ్యని రమ్మన్నా తను తడబడుతూ సమాధానం చెప్పేదే. కనీసం వాళ్ల నాన్నతో మీరు ఫోన్లో మాట్లాడారా, లేకపోతే ఆయన్ని చూశారా ఎప్పుడైనా, ఏం లేదు కదా, అందుకని తను మిమ్మల్ని మోసం చేసింది అంటూ నిజాన్ని బయటపెడుతుంది ప్రభావతి. ముందు మీనా అయితే ఇక రోహిణి పెళ్లై ఒక కొడుకు ఉన్నాడని తెలుసుకొని కుప్పకూలిపోతుంది ప్రభావతి. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.